విడాకుల రద్దు తర్వాత హుటాహుటిన వెళ్ళి విజయ్ కాళ్ళ మీద పడి సంగీత అంటే భార్య సంగీత గారు ఎందుకని అంతలా ఏడ్చారు? అసలు దీని వెనకాల ఉన్న అసలు నిజమేంటి? అసలు విజయ్ ఎందుకు అంతలాగా తనని అంటే తన విషయంలో ఎందుకు మనసు మార్చుకున్నాడు? అంతేకాకుండా సంగీత గారు ఎందుకని అంత ఎమోషన్ అయిపోయారనే విషయాన్ని గనుక తెలుసుకున్నట్టయితే చాలా అంటే చాలా సంచలనమైన విషయాలు బయటకొచ్చాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 2022 నుంచి కూడా విజయ్ అలాగే సంగీత గారికి మధ్య విభేదాలనేవి ఏర్పడుతూ వచ్చాయి. 2023లో వాళ్ళిద్దరూ కూడా శాశ్వతంగా దూరం అయిపోవాల్సొచ్చింది. అంటే విడాకులు చట్టపరంగా, న్యాయపరంగా ఇలా కాదు. ఎలా అంటే విజయ్ ఏమో చెన్నైలో ఉండిపోయేవాడు. ఇక తన పిల్లల్ని తీసుకొని తను లండన్‌కి వెళ్ళిపోయింది. అప్పటినుంచి కూడా ఆవిడ పోరాటం అనేది పరోక్షంగానే ఉంది కానీ ప్రత్యక్షంగా లేదు. అయితే ఎప్పుడైతే విజయ్ పార్టీ స్థాపించాడో, తను పైకొస్తున్నాడన్న విషయాన్ని మొత్తం అంతా తమిళనాడు ఇండస్ట్రీలో వైరల్ అయిందో, అదే సమయంలో ఇక విజయ్ పార్టీలోకి త్రిష వచ్చేస్తోంది అన్న వార్తలు కూడా చాలా ముమ్మరంగా వినిపించాయి. దాంతో ఆ బాధను భరించలేక సంగీత గారు విడాకులైతే అప్లై చేశారు. అంటే పిటిషన్ వేశారు. కానీ ఆ తర్వాత విజయ్ ఎంతలాగా బాధపడుతున్నాడు, తన ఫ్యామిలీని ఎంతలాగా మిస్ అవుతున్నాడనే విషయాన్ని తను ఎమోషనల్‌గా చెప్పాడు. అలాగే తన తల్లిదండ్రులు ఇంకా పిల్లలు మెయిన్‌లీ సంజయ్ అలాగే శాషాలిద్దరూ, దివ్య శాషాలిద్దరూ కూడా తల్లి, తండ్రిని కలపడం కోసం ఎంతగానో ప్రయత్నించారు. అయితే అసలు ఈ విడాకులు రద్దవ్వడానికి పెద్ద ట్విస్ట్ ఏంటి? ఎక్కడ ఒక బ్రేక్ పాయింట్ వచ్చింది? ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చింది అంటే విజయ్ సీఎం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం జరిగింది కదా! ఆ రోజున అప్పటి వరకు విజయ్ తల్లిదండ్రులు కూడా ఓకే, వీళ్ళిద్దరు కలుసుకుంటారు. కేవలం అంటే విడాకులు గట్రా లాంటివి ఏం జరగలేదు కాబట్టి గొడవలు ఉన్నప్పటికీ వాళ్ళు మర్చిపోయి వస్తారు. వీళ్ళు మర్చిపోయి కలుసుకుంటానని అనుకున్నారు. కానీ ఇక అక్కడికొచ్చి త్రిష చేసిన హడావిడికి మొత్తం అటు విజయ్ భార్య, కొడుకు చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడి నుంచి వాళ్ళు విడిపోయారు. అంటే ఆ ప్రమాణ స్వీకారానికి రాలేదు. ఆ సమయంలో విజయ్ చాలా మనస్తాపానికి గురయ్యాడు. ఎందుకనంటే తన పిల్లలు, తను కట్టుకున్న భార్య అక్కడ లేకపోవటం తనని చాలా బాధించిందనమాట. అయితే ఈ విషయం మీద తను ఎంతలాగా ఎమోషనల్ అయ్యాడు, బాధపడ్డాడు. అసలు తన ఫ్యామిలీ లైఫ్‌ని తను ఎంతలాగా కాంప్రమైజ్ చేసుకున్నాడన్న విషయాన్ని తెలిసి, ఆ రోజు నేను ఆ తప్పు చేసి ఉండకూడదు అని చెప్పి చాలా పశ్చాత్తాపపడిన భార్య సంగీత గారు ఇక విడాకుల రద్దు తర్వాత అమాంతం తన భర్త కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారు. అంతేకాకుండా ఇప్పుడు విడాకులు ఫస్ట్ ఎవరిస్తన్నారు? యాక్చువల్లీ పిటిషన్ ఫస్ట్ ఏసిందైతే సంగీత గారే. అయితే అది కూడా ఎలక్షన్ టైమ్‌లో. సో, విజయ్ గనక ఎలక్షన్ టైమ్‌లో తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా! ఇప్పుడు వైఫ్ నుంచి విడాకులు అంటే బ్యాడ్ నేమ్ వస్తది ఖచ్చితంగా. కానీ అవేమి కూడా జనాలు పట్టించుకోలేదు. విజయ్ నిజాయితీకి గుర్తింపిచ్చారు. కానీ ఒకవేళ గనక అక్కడ ఈ విడాకులనేది ప్రభావితమైతే తనకి నెగెటివే కదా! సో, ఆ సమయంలో విడాకులు ఈవిడ రద్దు చేసుకున్నారు. ఎవరు? సంగీత గారు. విడాకులు సంగీత గారు రద్దు చేసుకున్నారు కానీ, విజయ్ రద్దు చేసుకుంటాడా లేదన్న విషయం పైన క్లారిటీ లేదు. కానీ విజయ్ కూడా నాకు ఈ విడాకులు వద్దు. నా భార్య, నా పిల్లలు నాకు కావాలి అని చెప్పడంతో, ఇక తీవ్ర భావోద్వేగానికి లోనైన సంగీత గారు విడాకులు రద్దు తర్వాత కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారు. దీని వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందన్నమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.